ప్రపంచ రాజకీయాల్లో కొత్త అధ్యాయం మొదలవుతోందా? మధ్యప్రాచ్యంలో కొత్త భౌగోళిక కూటమి వెనుక అసలు వ్యూహమేంటి? బెంజమిన్ నెతన్యాహు ప్రతిపాదించిన హెక్సగాన్ కూటమిలో భారత్ కీలక భాగస్వామి అంటే గ్లోబల్ పవర్ సమీకరణాలు మారుతున్నాయా? నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటనతో భారత్ కు దక్కేది వ్యూహాత్మక ఆధిపత్యమా లేక కొత్త ప్రమాదాలా? ఇరాన్తో సంబంధాలు దెబ్బతింటాయా? మధ్యప్రాచ్య ఘర్షణల్లో భారత్ చిక్కుకుపోతుందా? హెక్సగాన్ కూటమి భారత్ కు బంగారు అవకాశమా లేక భౌగోళిక సవాళ్ల సంకేతమా? భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయెల్ పర్యటన వేళ బెంజమిన్ నెతన్యాహు నుంచి ఒక కొత్త భౌగోళిక రాజకీయ కూటమిపై ప్రకటన వెలువడింది. ప్రపంచ రాజకీయాలను శాసించే 6 దేశాల కూటమి హెక్సగాన్ కూటమిని ప్రకటిస్తూ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భారత్ ను ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నారు. కూటమిలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషించబోతుందని చెప్పారు. ఇక ఈ నేపథ్యంలో హెక్సగాన్ కూటమి వల్ల భారత్ కు కలిగే లాభాలేంటి, అలాగే భారత్ ముందున్న సవాళ్లు ఏంటనే చర్చ మొదలైంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇటీవల భారత్ పై ప్రశంసలు కురిపించారు. భారత్ ను గ్లోబల్ పవర్ గా అభివర్ణించిన ఆయన రానున్న రోజుల్లో మధ్యప్రాచ్యం, ప్రపంచ రాజకీయాలను శాసించే 6 దేశాల కూటమి హెక్సగాన్ కూటమిలో భారత్ అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది అన్నారు. పశ్చిమాసియాలో రాడికల్ పరిస్థితులను ఎదుర్కోవటమే లక్ష్యంగా నెతన్యాహు ఈ కూటమిని ప్రతిపాదించారు. ఇందులో ఇజ్రాయెల్, గ్రీస్, సైప్రస్లతో పాటు భారత్ ప్రధాన భాగస్వామిగా పేర్కొన్నారు. ఈ క్రమంలో నెతన్యాహు కూటమిపై కీలక వ్యాఖ్యలు చేశారు. మధ్యప్రాచ్యం చుట్టూ 6 శక్తులతో ఒక కూటమిని ప్రతిపాదించారు. దీనిని ఆయన హెక్సగాన్ షడ్భుజిగా అభివర్ణించారు. ఈ కూటమిలోని దేశాలు భారత్, అరబ్ దేశాలు, ఆఫ్రికా దేశాలు, మధ్యధరా దేశాలు, ఆసియాలోని ఇతర దేశాలు, ఇజ్రాయెల్ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయని అన్నారు. ఇది కేవలం ఒక వాణిజ్య కూటమి మాత్రమే కాదు, తీవ్రవాద భావజాలం కలిగిన రాడికల్ షియా సున్నీ వర్గాల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి ఏర్పడిన కూటమిగా ఇజ్రాయెల్ భావిస్తుందని చెప్పుకొచ్చారు. మరోవైపు ఈ కూటమిలో అరబ్, ఆఫ్రికన్, ఆసియా దేశాలు కూడా భాగస్వాములుగా ఉంటాయని ఇజ్రాయెల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక అంతకుముందు G20 వేదికగా భారత్, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ ను ప్రకటించింది. నెతన్యాహు ప్రతిపాదించిన హెక్సగాన్ వ్యూహం IMEC కు మరింత బలాన్ని చేకూర్చనుంది. కేవలం రైల్వే లైన్లు, ఓడరేవుల అనుసంధానం మాత్రమే కాకుండా ఈ దేశాల మధ్య బలమైన రాజకీయ, సైనిక బంధాన్ని ఏర్పరచడమే హెక్సగాన్ ఉద్దేశంగా ఇజ్రాయెల్ వ్యూహరచన చేస్తోంది. గతంలో ఇజ్రాయెల్ కేవలం అమెరికా, ఐరోపా దేశాలపైన ఆధారపడేది. కానీ మారుతున్న కాలంలో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తితో జతకట్టడం ద్వారా ఇజ్రాయెల్ తన భద్రత, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. కాగా ఈ కూటమి ప్రధానంగా భద్రత, భౌగోళిక రాజకీయ ప్రయోజనాల కోసం రూపొందించబడిన 6 దేశాల సమూహం. భద్రత పరంగా ఉగ్రవాదం, ప్రాంతీయ అస్థిరతను ఎదుర్కోవటానికి ఒక సమిష్టి వేదిక కానుంది. ఆర్థిక పరంగా ఇంధన, టెక్నాలజీ, రక్షణ రంగాల్లో సహకారం, రక్షణ ఒప్పందాల కోసం ఉపయోగపడనుంది. రాజకీయ పరంగా భారత్ కి మధ్యప్రాచ్యం, యూరప్ లో మరింత ప్రభావం పెంచే అవకాశం ఉంది. హెక్సగాన్ కూటమి వల్ల భారత్ కు కలిగే లాభాల్లో భద్రత సహకారం పరంగా చూస్తే ఉగ్రవాదం, సముద్ర భద్రత, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో భాగస్వామ్యం, ఆర్థిక అవకాశాలు పరిశీలిస్తే ఇంధన, రక్షణ టెక్నాలజీ, స్టార్టప్లు, ఇన్నోవేషన్ రంగాల్లో కొత్త పెట్టుబడులు, రాజకీయ ప్రభావ పరంగా చూస్తే మధ్యప్రాచ్యం, యూరప్, ఆఫ్రికా ప్రాంతాల్లో భారత్ కి మరింత ప్రాధాన్యం. ఇక భౌగోళిక సమతుల్యత విషయానికి వస్తే మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావాన్ని ఎదుర్కోవడానికి వ్యూహాత్మక మిత్రులు, అలాగే సాంస్కృతిక సంబంధాల్లో గ్రీస్, సైప్రస్ వంటి దేశాలతో పర్యాటక, విద్యా రంగాల్లో కొత్త అవకాశాలు ఉంటాయి. హెక్సగాన్ కూటమిలో చేరితే భారత్ ముందున్న సవాళ్ల విషయానికి వస్తే ప్రధానంగా ఇరాన్ తో సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. భారత్ కి ఇంధన అవసరాల కోసం ఇరాన్ తో సంబంధాలున్నాయి. అలాగే కొన్ని అరబ్ దేశాలు ఈ కూటమిని ఇజ్రాయెల్ ఆధిపత్యంగా చూసే అవకాశం ఉంది. ఇక మధ్యప్రాచ్యంలో జరిగే ఘర్షణలు భారత్ పై ప్రత్యక్ష ప్రభావం చూపొచ్చు. ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ కొన్ని చారిత్రక ప్రదేశాలను సందర్శించనున్నారు. ప్రపంచ యుద్ధ కాలంలో యూదుల మరణ హోమానికి గుర్తుగా నిర్మించిన స్మారక చిహ్నాన్ని మోడీ సందర్శిస్తారు. జెరూసలేంలో ప్రధాని మోడీతో కలిసి ఒక భారీ ఇన్నోవేషన్ కార్యక్రమంలో నెతన్యాహు పాల్గొననున్నారు. ఇక ప్రధాని మోడీని తన వ్యక్తిగత స్నేహితుడిగా నెతన్యాహు అభివర్ణించారు. 2017లో మోడీ పర్యటన సందర్భంగా ఇద్దరు నేతలు సముద్ర తీరంలో చెప్పులు లేకుండా నడిచిన దృశ్యాలను ఆయన గుర్తు చేసుకున్నారు. మేము నిరంతరం ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాము. ఒకరి దేశాన్ని మరొకరం సందర్శించుకున్నాం. గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధం మరింత దృఢంగా మారిందని ఆయన అన్నారు. మరోవైపు రెండోసారి ఇజ్రాయెల్ పర్యటిస్తున్న భారత ప్రధాని మోడీ రికార్డుల్లోకెక్కారు.
హెక్సగాన్ కూటమి ప్రపంచ రాజకీయాల్లో కొత్త శక్తి సమీకరణాలకు సంకేతంగా కనిపిస్తోంది. బెంజమిన్ నెతన్యాహు ప్రతిపాదించిన ఈ వ్యూహంలో భారత్ కు కీలక పాత్ర దక్కడం నరేంద్ర మోడీ నాయకత్వానికి అంతర్జాతీయంగా గుర్తింపుగా చెప్పొచ్చు. కానీ లాభాల వెంట సవాళ్లు కూడా తప్పవు. భద్రతా సహకారం, ఆర్థిక అవకాశాలు ఒకవైపు ఉంటే ఇరాన్తో సంబంధాలు, మధ్యప్రాచ్య సమీకరణాలు మరోవైపు నిలుస్తున్నాయి. హెక్సగాన్ కూటమి భారత్ ను గ్లోబల్ పవర్ గా ముందుకు తీసుకెళ్తుందా లేక కొత్త భౌగోళిక ఒత్తిడులకు దారితీస్తుందా అన్నది రానున్న రోజులే నిర్ణయించనున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.